రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. గుంటూరు నగరంలో ప్రైవేటు వైద్యుల నిర్లక్ష్యానికి ఓ వ్యక్తి బలైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఓల్డ్ క్లబ్ రోడ్లోని డాక్టర్ రావు హాస్పిటల్లో సర్జరీ విఫలమై నిండు ప్రాణాలు కోల్పోయాడు. ఒంగోలుకు చెందిన బ్రహ్మానందరెడ్డి గత 3 నెలల క్రితం భుజం నొప్పితో బాధపడుతూ హాస్పిటల్లో చేరాడు. పేషెంట్ ని పరిశీలించిన వైద్యులు వెంటనే సర్జరీ చేయాలని సూచించారు. సర్జరీకి సుమారు 6 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. తల్లిదండ్రులు చేసేదేమీ లేక తమ బాబును రక్షించుకోవాలన్న ఉద్దేశంతో 6 లక్షలు చెల్లించారు. సుమారు 12 గంటల పాటు సర్జరీ నిర్వహించిన వైద్యులు ఆపరేషన్ విజయవంతమైందని చెప్పారు. ఇక నుంచి బాబుకి ఇబ్బంది ఏమీ ఉండదని డాక్టర్ చెప్పడంతో తల్లిదండ్రులు కొంత కుదుటపడ్డారు. అయితే సర్జరీ జరిగిన 2 రోజులకే రక్తపు వాంతులతో పేషెంట్ పరిస్థితి విషమంగా మారింది. ఆందోళన చెందిన పేషెంట్ తల్లిదండ్రులు డాక్టర్ను సంప్రదించగా దీనికి మరో సర్జరీ చేయాలన్నారు. దానికి ఒప్పుకొని తల్లిదండ్రులు తాము హైదరాబాద్ వెళ్లి బాబుకి వైద్యం చేయించుకుంటామని, ఇక తమను షిఫ్ట్ చేయాలని కోరారు. తాము పంపించిన హాస్పిటల్కి వెళ్లాలి, లేదంటే బాబు దక్కడని బెదిరింపులకు పాల్పడ్డారు. సదరు డాక్టర్ చెప్పిన మాటలకు భయపడిన పేషెంట్ తల్లిదండ్రులు ఆయన చెప్పినట్టుగానే ఆసుపత్రికి తరలించారు. ఇక అయినా కూడా తమ బాబు బ్రతకలేదని పేషెంట్ తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. భుజానికి చేయవలసిన సర్జరీ మెడకు చేశారంటూ మండిపడ్డారు. మెడకు ఆపరేషన్ చేయడంతో విఫలమై తమ బాబు మృతి చెందాడని మృతుని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి పూర్తి సమాచారం అందించేందుకు మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ నాయుడు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి గుంటూరు నగరంలో అయితే చూసుకున్నట్టయితే మాత్రం ఈ మధ్య కాలంలో ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు అయితే పోతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఈ మధ్య కాలంలో కూడా మనం చూసాం, ఏదైతే గుంటూరు నగరంలో ప్రముఖ హాస్పిటల్ గా పేరుగాంచినటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఓ వ్యక్తి గుండెకి స్టంట్ వేయించుకున్న తర్వాత రోజు తిరిగి మరలా హాస్పిటల్లో చేరినటువంటి అనంతరం కూడా అతని ప్రాణం పోయిన నేపథ్యంలో వారి బంధువులంతా కూడా పెద్ద ఘటన మరొక ముందు కూడా తాజాగా మరొక ఘటన అయితే మాత్రం కొద్దిసేపు క్రితమే వెలుగులోకి వచ్చింది. గుంటూరు ఓల్డ్ క్లబ్ రోడ్ లో ఉన్నటువంటి డాక్టర్ రావు హాస్పిటల్లో అయితే మాత్రం వైద్యుల నిర్లక్ష్యమైనది పూర్తిగా కూడా కనిపిస్తా ఉంది. సర్జరీ ముందు ఏదైతే ఒంగోలుకు చెందినటువంటి బ్రహ్మాన గత 3 నెలల క్రితం కూడా భుజం నొప్పితో బాధపడుతూ డాక్టర్ రావు హాస్పిటల్లో కూడా చేరడం జరిగింది. పేషెంట్ ని పరిశీలించినటువంటి డాక్టర్ ఆ వ్యక్తికి వెంటనే సర్జరీ చేయాలని చెప్పి ఆ తల్లిదండ్రులకు సూచించడంతో కూడా వెంటనే తల్లిదండ్రులు అయితే మాత్రం సర్జరీ చేసేందుకు అయితే మాత్రం అంగీకరించారు. దీనికి సంబంధించి కూడా దాదాపు 6 లక్షలు ఖర్చు అవుతుందన్నా కూడా ఆ పేషెంట్ సంబంధించినటువంటి తల్లిదండ్రులు అయితే మాత్రం తమ బాలుడు తమకు ముఖ్యం, డబ్బు కాదు ముఖ్యమైనటువంటి ఒక దానిపై కూడా వెంటనే ఆ హాస్పిటల్లో 6 లక్షల రూపాయల ఖర్చుతో కూడా పెట్టి సర్జరీ చేయించినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. మరి ఈ నేపథ్యంలోనే దాదాపు 12 గంటల పాటు సర్జరీ చేసినటువంటి డాక్టర్లు ఈ యొక్క ఆపరేషన్ విజయవంతమైందని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలోనే గత ఆపరేషన్ చేసినటువంటి అనంతరం ఏదైతే బ్రహ్మానందరెడ్డి అయితే మాత్రం ప్రస్తుతం ఆ బెడ్ పైనే ఉంటూ వైద్యులు ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి అతనిలో ఉన్నటువంటి కొన్ని మార్పులు వైద్యులు అయితే మాత్రం గమనించలేదు. మరి భుజానికి చేయవలసినటువంటి సర్జరీ మెడకు చేశారు అనేటువంటి అభిప్రాయం తల్లిదండ్రులు వినిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. తాము అప్పు చేసి మరి ఈ యొక్క డాక్టర్ రావు హాస్పిటల్లో చేరినటువంటి నేపథ్యంలో కూడా మరి వైద్యులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేటువంటి దానిపై అయితే మాత్రం తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. హైదరాబాద్ వెళ్లి మా బాబుకి వైద్యం చేయించుకుంటామని చెప్పినప్పటికీ కూడా డాక్టర్ ససేమిరా అంటూ తమను ఇబ్బందులు పెట్టేసి ఇదే హాస్పిటల్లో ఉంచి తమ బిడ్డ ప్రాణాలు పోయే విధంగా కూడా వ్యవహరించారు అని చెప్పి కూడా ఏదైతే మృతుడి తల్లిదండ్రులు అయితే మాత్రం కన్నీరు మొన్నవుతున్నటువంటి తీరు చూస్తే నిజంగా చాలా బాధ వేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఇప్పటికే కూడా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా నాసిరకమైనటువంటి వైద్యంతో పాటు నిజంగా ఎస్టాబ్లిషన్ చేశారా లేదంటే తెలియకుండా హాస్పిటల్లో డాక్టర్లు చేరి పేషెంట్లు ట్రీట్మెంట్ చేయడం వల్ల నిజంగా దాదాపుగా చూసుకోవచ్చు ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నప్పటికీ కూడా డాక్టర్లు ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి వదంతులు అయితే ప్రస్తుతం గుంటూరు నగరంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక గుబులు పుట్టిస్తున్నాయని చెప్పాలి. గత కొద్ది రోజులుగా నమోదవుతున్నటువంటి మరణం సంఖ్య ప్రైవేట్ హాస్పిటల్ భాగవతం ఒక్కొక్కటి కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఓ మనిషి ప్రాణాలు కోల్పోవడం సంబంధించి కూడా ఎందుకు హాస్పిటల్ యాజమాన్యాలు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు
ఉన్నాయి. 7 లక్షల డబ్బులు దండుకుంటూనే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎందుకు సరైనటువంటి వైద్యం చేయలేకపోతా ఉన్నారు. నగరంలో చూసుకోవచ్చు, పుట్టగొడుగుల్లా కూడా ప్రైవేట్ హాస్పిటళ్లు సందున గొంతున కూడా హాస్పిటల్ వెలుస్తా ఉన్నాయి. ఎంబీబీఎస్ అంటూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నెలకొల్పుతా ఉన్నారు. కనీసం పార్కింగ్ కూడా ఉండదు, మరోపక్క ఫైర్ సేఫ్టీ ఉండదు. అదేవిధంగా కనీసం అంబులెన్స్ సైతం కూడా ఈ యొక్క రహదారుల్లోకి వచ్చే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఎందుకు హాస్పిటల్ ఈ విధంగా గుంటూరు నగరంలో నెలకొల్పి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని చెప్పి కూడా ప్రజా సంఘాల నేతలు అయితే మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉన్నాయి. పవన్, అయితే చూసుకున్నట్లయితే భుజానికి సంబంధించి నొప్పి ఉందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మెడకి ఆపరేషన్ జరుగుతుందని డాక్టర్స్ వారి పేరెంట్స్ కి చెప్పి ఉండొచ్చు. ఆ టైంలో వారి పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయి ఉంటారు? అంటే ఖచ్చితంగా కూడా దీనికి సంబంధించి కూడా ఏదైతే వీళ్ళు భుజానికి చేయాల్సినటువంటి సర్జరీ మెడకు చేస్తున్న సందర్భంలో తల్లిదండ్రులకు ఈ విషయం అయితే ఎక్కడా కూడా డాక్టర్లు చెప్పినటువంటి పరిస్థితి లేదు. అతనికి భుజానికి వ్యాధి ఉండడంతో కూడా ఆ సర్జరీ ఈ యొక్క మెడ నుంచే దీనికి సంబంధించి కూడా చేయాలి అని చెప్పి తల్లిదండ్రులకు సూచించడం కూడా జరిగిందని చెప్పి కూడా ఇప్పుడు ఏదైతే మృతుడి తల్లి అయితే మాత్రం స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి దీనికి సంబంధించి అంటే భుజం నొప్పికి సంబంధించినటువంటి దానిపై కూడా సంబంధించి మెడకి ఆపరేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పినటువంటి వైద్యులు తమకు చెప్పారు తప్ప ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదు. ఖచ్చితంగా వారు చెప్పినట్టు మేము విన్న తర్వాతనే సర్జరీ చేశారు. సర్జరీ చేసినటువంటి 11 గంటలు, దాదాపు 11 గంటలు పాటు సర్జరీ చేసినటువంటి పేషెంట్ 2 రోజుల తర్వాత కూడా రక్తపు వాంతులతో పూర్తి స్థాయిలో కూడా అతను ఒక చలనం లేని జీవినటువంటి నేపథ్యంలో దీనిపై డాక్టర్లకు కూడా పలుమార్లు ఈ విషయంపై చెప్పుకున్నప్పటికీ కూడా డాక్టర్లు అయితే మాత్రం స్పందించలేదు. రక్తపు వాంతులు అవుతున్నాయని చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు స్పందించలేదు అనేటువంటి దానిపై అయితే మాత్రం ప్రస్తుతం విమర్శల వర్షం కురుస్తా ఉంది. ఇప్పటికే డాక్టర్ రావు హాస్పిటల్ సిబ్బంది అదేవిధంగా డాక్టర్లు సైతం కూడా ఎవరు అందుబాటులో అయితే లేరు. ప్రస్తుతం దీనికి జరిగినటువంటి దానిపై కూడా ఎక్కడ స్పందిస్తున్నటువంటి దాఖలాలు అయితే మాత్రం లేవు. కాబట్టి ఖచ్చితంగా దీనిపై విచారణ చేయాలి, ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ మీద ప్రజలు పూర్తి స్థాయిలో కూడా నమ్మకాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే మెడికల్ సంబంధిత అధికారులు అదేవిధంగా గుంటూరు జిల్లా వైద్య శాఖ అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలని చెప్పి కూడా అయితే మాత్రం రోధిస్తున్నటువంటి తీరు నిజంగా కొంత మనసుని బాధ్యత కలిసివేస్తుందని చెప్పాలి. ఏది ఏమైనా గుంటూరు నగరంలో ప్రైవేట్ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం బలవుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అనేటువంటి దానిపై కూడా ఒక సందిగ్ధత వాతావరణం కనిపిస్తా ఉంది. మరి ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందిస్తారా, లేదా ప్రైవేట్ హాస్పిటల్ పై చర్యలు తీసుకుంటారా లేదనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రాధిక. ఓకే, రైట్ పవన్. నల్లమల పద్మావతి, మా భర్త పేరు నల్లమలపు దామోదర్ రెడ్డి, మా బిడ్డ పేరు బ్రహ్మానంద రెడ్డి. మేము ఒంగోలు. ఆ బిడ్డకి అప్పుడప్పుడు భుజం నొప్పి వస్తుంది. యూట్యూబ్లో సుమన్ టీవీ వాళ్ళు వేసిన అడ్వర్టైజ్మెంట్ చూసి రావుస్ హాస్పిటల్లో మోహన్ రావు అనే డాక్టర్ టెక్నాలజీగా ఏదో చేస్తున్నాడు, వైద్యం సున్నితంగా చేస్తాడని అని చెప్తే అది చూసి మోసపోయి నా భర్త నేను నా బిడ్డ వచ్చాము. మీరు కానీ ఏంటంటే ఆపరేషన్ చేయించకపోతే కాలు చేయి చచ్చుపడిపోవాలి, మెడ వంగిపోయి కుప్పకు వెళ్ళిపోతాడు అని మమ్మల్ని భయభ్రాంతి చేశారు. సరేనని నమ్ముకోండి. ఒక ఆర్టీసీ కండక్టర్ ఏ మాత్రం సంపాదిస్తాడని అక్కడిక్కడ తీసుకొని వచ్చి 6 లక్షలు అయితే నీ బిడ్డ నీకు 5వ రోజు డిశ్చార్జ్ చేస్తానన్నారు. వచ్చి జాయిన్ అయ్యాం. 27వ తేదీ చేరాం. 28వ తేదీ హాస్పిటల్కి థియేటర్లోకి ఉదయం 8:30కి తీసుకెళ్ళాడు. మాకు చూపించలేదు. 28వ తేదీ రాత్రి 9 గంటలప్పుడు తీసుకొచ్చాడు. ఇంత టైం అయ్యింది సార్ అంటే ఏ డాక్టర్ చేయలేడు. 12 గంటల ఆపరేషన్ జరిగింది. నేను కాబట్టి నీ బిడ్డను కాపాడానని చెప్పాడు సార్. నేను నమ్మాను. తెల్లారు లేశాడు. అమ్మా నన్ను బతకనీరమ్మా, ఇక్కడ ఉంటే నేను చనిపోతాను, నన్ను తీసుకెళ్ళమని నా బిడ్డ అడిగాడు. అయ్యా ఆపరేషన్ వల్ల. నా పేరు నల్లమల పద్మావతి.